లార్డ్ ప్రభునందు ప్రియమైనటువంటి దేవుని పిల్లలకు ప్రభు అయిన యేసుక్రీస్తు వారి నామములో వందనాలు శుభాలు మీకు తెలియపరుస్తూ ఉన్నాము. ప్రియులారా, గడిచిన దినమంతా కూడా ప్రభు తన కృపా వాత్సల్యములో భద్రపరుచుకుని క్షేమమును ఆరోగ్యమును ఆయుస్సును అనుగ్రహించి మరి నూతన దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించారండి. 2026 సంవత్సరం 8వ నెల 24వ దినాన్ని ప్రభు మనకు అనుగ్రహించి మరి ఈరోజు దేవుని వాక్యం, వారిని చూసి జడవద్దు, నీ దేవుడైన యెహోవా నీ మధ్యన ఉన్నాడు. ద్వితీయోపదేశకాండము 7వ అధ్యాయము 21వ వచనమండి. వాక్యం నమ్మదగినది, పూర్ణాంగీకరమునకు యోగ్యమైనది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి ఇశ్రాయేలు ప్రజల్ని మరి కానాను దేశాన్ని పంపిస్తున్నప్పుడు మరి కానాని దేశంలో ఉన్నటువంటి వారు చాలా బలవంతులు, బలాఢ్యులు. మరి అటువంటి వారిని చూసి మరి జడిసిపోవద్దు, ఎందుకంటే దేవుడు లేకపోతే నేను మీ మధ్యన ఉన్నాను అని ఒక అభయం ఇచ్చి ధైర్యపరిచినటువంటి తండ్రి. అయితే అదే సందర్భంలో మనకు కూడా అటువంటి సమస్యలు ఎదురవుతూ ఉంటున్నప్పుడు సమస్యలను చూసి జడిసిపోకుండా, సమస్యలు చూసి భయపడిపోకుండా, సమస్యలు చూసి అధైర్యపడకున్నట్లు, సమస్యను బట్టి దేవుని మనం ఒకే ఒకటి ఏంటంటే ఆయన అంటాడు, మీ మధ్య నేను ఉన్నాను, భయపడకు, నీకు తోడుగా ఉంటాను, నేను విడవను, నేను ఎడబాయనని దేవుడు సెలవిస్తున్నటువంటి సందర్భం మనకు ఉంది. కాబట్టి వచ్చినటువంటి సమస్యను బట్టి కృంగిపోకున్నట్లు, వచ్చినటువంటి మరి పరిస్థితులను బట్టి మరి జడిసిపోకున్నట్లు దేవుడు మన మధ్యన ఉన్నాడు. గొప్ప కార్యాలు చేసి మన జీవితాల్లో సంతోషాన్ని, ఆనందాన్ని ప్రభు అనుగ్రహించను. మహాపరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపల దేవానికి స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభు. ప్రతి కుటుంబాన్ని కూడా మీరు ఆశించి దీవించండి. భారతదేశాన్ని మీరు ఆశించి దీవించి మీ హస్తం తోడుగా ఉంచండి. నాయకులు, అధికారులు కూడా మంచి ఆరోగ్యాలతో నింపడండి. సరిహద్దులో సైనికులు మంచి వంతు నింపండి. ఆర్మీ బృందానికి అంతటి కూడా ప్రభు మంచి వంతు నింపండి. యవన బిడ్డలను బట్టి ప్రార్థిస్తూ ఉన్నాం. యువతి యువకులు ప్రభు అనేక రీతిలుగా వాళ్ళు చెడిపోతూ ఉన్నారు. ప్రేమను ముసుగులో పడి తాగుడు, పానపరాకు, గంజే, డ్రగ్స్ వల్ల ఎంతోమంది చెడిపోతూ ఉన్నారు. వాళ్ళందరినీ కూడా ప్రభువా మీరు రక్షించుకోండి. నీతి మార్గం వాళ్ళు నడిపించండి. తల్లిదండ్రులు సంతోషం కలిగించండి. ఉద్యోగస్తులందరూ కూడా మంచి ఆరోగ్యాలతో నింపండి తండ్రి. ప్రభా వారు చేసిన ఉద్యోగులు మీ అసలు తోడుగా ఉంచండి. రాకపోకలు ప్రభా నీ కాపుదలు ఉంచండి. చదువుకునే బిడ్డల విషయంలో ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి తరగతులు ప్రభు చక్కగా చదువుకుని ప్రయోజనాలు కృప దయచేయండి. రాకపోకలు ప్రభా నీ కృప ఉంచండి. దేవైదిగో తండ్రి, విదేశంలోని బిడ్డల కోసం కూడా ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభా తండ్రి నాయన బిడ్డలను దీవించండి. మా దేశ పాడి పంటనంతా మీరు ఆశని దీవించండి. ప్రభా మరి నాయన హాస్పిటల్లో రోజు స్వస్థపరచండి. జైలు ఉన్న బిడ్డలు విడుదల చేయండి. కోర్టు గోడలు, కేసు గోడలను కూడా కొట్టివేయండి తండ్రి. దేవ రక్షణ లేని వారు రక్షణ, మారు మనసు లేని వారు మారు మనసు దయచేయండి తండ్రి. వివాహం లేని బిడ్డలకి వివాహం దయచేయండి. రక్షణ లేని వారు రక్షణ దయచేయండి తండ్రి. ప్రభా గర్భఫలం లేని వారు గర్భం దయచేయండి. గర్భిణీ సుఖమైన డెలివరీ దయచేయండి. తల్లి బిడ్డ క్షేమం దయచేయండి. ఈ దినమంతా కొన్ని విశేషమైన కృపతో నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోండి. ఆయా సంఘాల్లో ప్రభు జరుగుతున్న ఉపవాస ప్రార్థనలు ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా జరిగించుకుని నామానికి మాత్రం మహిమ తెచ్చుకోండి. యేసుక్రీస్తు వారి నామములో అడుగుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.